వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణ విశ్వాసం. పూజకు సిద్ధం కావటం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేయాలి. ఉపవాసం, ఫలహారం లేదా నిరాహారం పాటించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వైకుంఠ ఏకాదశి పూజ విధానం. దీపారాధన. దీపం వెలిగించి గణపతి ప్రార్థన చేయాలి. గణేశుని మంత్రం ఓం గం గణపతియే నమః. వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకత. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేయడం చాలా శుభకరం. ఇంట్లో ఉన్నవారు మనసులో స్వామివారి పాదాల వద్ద ద్వారం తెరుచుకున్నట్లు ధ్యానం చేయవచ్చు. ఉపవాసాన్ని ద్వాదశి రోజున పారాయణం, దానం తర్వాత విరమించాలి. విష్ణు సహస్రనామం లేదా భాగవతం చదవటం ఉత్తమం. వైకుంఠ ఏకాదశి కథ. పూర్వం సత్యయుగంలో మర అనే భయంకరమైన అసురుడు ఉండేవాడు. అతడు దేవతలను, ఋషులను చాలా బాధించేవాడు. దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు శరణు కోరారు. శ్రీ మహావిష్ణువు మరాసురునితో ఘోర యుద్ధం చేశాడు. దీర్ఘకాలం యుద్ధం వల్ల స్వామికి అలసట వచ్చింది. ఆయన బుద్ధికర శ్రమంతో సమీపంలో ఒక గుహలో విశ్రాంతి తీసుకునేవాడు. ఆ సమయంలో మరాసురుడు గృహంలోకి వచ్చి స్వామిని సంహరించేందుకు ఉండేవాడు. పూర్వం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ దర్శు వ్లాగ్స్. ఈరోజు నిన్న వైకుంఠ ఏకాదశి వలన నిన్న వీడియో తీసాం, కానీ నిన్న పెట్టలేకపోయాం. ఈరోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మా బాబు బర్త్డే. అందరూ విష్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ దర్శు వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. మాకు దగ్గరలో ఉన్న సంగం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. చాలా ప్రతి సంవత్సరం కొత్తగా పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ థీమ్తో వచ్చింది. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.